మీరు మనకి ఎలా ఇది హోమియోపతికల్గా ఇంపార్టెంట్ అంటే మనం ఏదైనా ఇండివిజువలైజ్ చెయ్యాలి అని అనుకుందాం. ఇండివిజువలైజేషన్ స్టార్ట్ అవ్వాలి ఒక దాని గురించి మనకి అనుకున్నప్పుడు ఆల్రెడీ మనం ఈ సెన్సేషన్ అనేటువంటి మెథడ్లో గనక దీన్ని చూసినట్టయితే మనకి ప్రతిదానికి సెన్సేషను, రియాక్షన్ అనేటువంటి 2 ఇంపార్టెంట్ ఐడియాలు ఇక్కడ ఉంటాయి ప్రతి చోట కూడా. అలాగే ఈ రియాక్షను యాక్టివ్ రియాక్షను, ప్యాసివ్ రియాక్షను, కాంపెన్సేషను ఇలా మూడిటిగా అది వ్యక్తమవుతూ ఉంటుంది. సో సెకండ్ సబ్ క్లాస్లో మనం తీసుకున్నట్టయితే ఓ మేర మనకి సెన్సేషన్ లభిస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఈ రియాక్షన్ పార్ట్ యాక్టివ్ రియాక్షను, ప్యాసివ్ రియాక్షను, కాంపెన్సేషన్ ఈ మూడు కూడా మనకి కనబడుతుంది. ఇందాక చెప్పుకున్నట్టే ఈ మినరల్ కింగ్డమ్ అయినటువంటి కార్బన్ స్టేట్తో ఈ హెమామిలిడియేకి చాలా సిమిలారిటీ ఉంటుంది అని చెప్పుకున్నాం. సో కార్బన్ పీరియాడిక్ టేబుల్లో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్కి లోనై ఉంటుంది. ఎందుకంటే సెకండ్ రో ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో మధ్యలో మనకి కార్బన్ వస్తుంది. ఈ కార్బన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ లైన్లో లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. లిథియం ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎందులో అయితే తను ఉండబడిందో అది వాళ్ళకి హాయినిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏదో వరల్డ్కి ఎక్స్ప్రెస్ అవ్వాలని, ఎగ్జిబిట్ అవ్వాలని వాళ్ళకు ఉండదు. దట్ ఈస్ ది ఐడియా ఇన్ లిథియం. అంటే లిథియం పీపుల్ ఇన్ జనరల్గా లైఫ్లో కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళ అండర్ జీవించడానికి ఇష్టపడతారు. వాళ్ళకి పెద్దగా వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయాలని కానీ, వరల్డ్కి ఎగ్జిబిట్ అవ్వాలి కానీ, ప్రపంచానికి వ్యక్తం అవ్వాలని కానీ వాళ్ళకి ఏమీ అభిలాష ఉండదు. ఎందుకంటే లిథియం సెకండ్ రో ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్లో ఉంది. ఆల్వేస్ దే వాంట్స్ టు బి కవర్డ్ అండ్ కీప్ వార్మ్. అది లిథియం ఎక్స్పీరియన్స్. సరిగ్గా ఇలాగే ఉంటారు లిథియం పేషెంట్స్ కూడా. ఆ సెకండ్ రోలో మనం జరుగుతున్నప్పుడు లిథియం నుంచి బెరీలియంకి, బెరీలియం నుంచి బోరాన్కి, బోరాన్ నుంచి కార్బన్కి వస్తున్నప్పుడు ఇది కాదు ప్రపంచం, ఇంకా ఏదో ఉంది, అసలు ఏముంది బయట అనే ఒక ఐడియా డెవలప్ అవుతూ ఉంటుంది. బెరీలియంలో, బోరాన్లో ఎవరైతే వాళ్ళకి కవర్ ఇస్తున్నారో, ఎవరిలో అయితే వాళ్ళు తామే ప్రపంచంగా భావించి బతుకుతున్నారో వాళ్ళతో వాళ్ళకి బాగానే ఉంది కానీ ఇంకా ఏదో బయట ప్రపంచం ఉంది, అసలు ఏంటది అనే ఒక క్వశ్చన్ బిగిన్ అవుతుంది. కార్బన్కి వచ్చేసరికి ఐడియా ఏంటంటే ఈ బయట ప్రపంచం అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ వ్యక్తమైన ప్రపంచం ఏదైతే ఉందో నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఇప్పటిదాకా నన్ను కంప్లీట్గా ఎన్గల్ఫ్ చేసుకుని నన్ను పోషిస్తున్నటువంటి ఐడియా పోతుందేమో,
సో ఆల్రెడీ నేను ప్రపంచంలో ఉన్నాను. ఈ ప్రపంచంలో అన్నీ నాకు జరిగిపోతున్నాయి. కానీ ఇంకో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచాన్ని కూడా నేను చూడాలి. కానీ అలా మనం బయటికి వెళ్తే, అలా బయట ప్రపంచం చూస్తే, ఈ ప్రపంచం ఇచ్చే ఆ సెక్యూరిటీ ఏదైతే దాన్ని కోల్పోతానేమో, ఆ భద్రత ఏదైతే ఉందో అది కోల్పోతానేమో, అలా అని బయట ప్రపంచం తప్పదు చూడడం. ఈ 2 ఖచ్చితంగా కార్బన్‌లో ఉంటాయి. ఈ 2 మైండ్‌లో రావటం వల్ల, ఈ 2 ఎక్స్‌పీరియన్స్‌గా కలగటం వల్ల కార్బన్‌లో ఏమవుతుంది? ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి డల్‌నెస్ వచ్చేస్తుంది. సివియర్ నీరసం. ఒళ్ళు చల్లబడిపోవటం. గాలి ఆడకపోవటం. సరిగ్గా ఇలాగే ఉంటారు హెమామిలిడియస్ స్టేట్‌లో కూడా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు. అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మనం వ్యక్తిని ఆమూలాగ్రంగా స్టడీ చేయటం లేదు. అదే సమస్యగా మారింది. మనం ఏదో ఒకటి వి వాంట్ టు కన్‌ఫైన్ ఆర్ వి వాంట్ టు టెర్మినేట్ ఆర్ వి వాంట్ టు నామిన్‌క్లేచర్ థింగ్స్. మన చిత్తవృత్తులు మనల్ని ఎటుకేసి నడిపిస్తాయంటే, ఫలానా వ్యక్తి ఫలానా లాంటి వాడు అని ఒక ఇంప్రెషన్ మన బ్రెయిన్‌లో వచ్చి కూర్చుంటుంది. మనం వ్యక్తులతో కానీ, లేదా వస్తువులతో కానీ డీల్ చేసేటప్పుడు ఆల్రెడీ మనకొక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఆ మైండ్ ఫ్రేమ్‌తోనే మనం మన లైఫ్‌ని డీల్ చేస్తూ ఉంటాం. సో, ఎప్పుడైతే మనకొక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉందో, మనం కొత్త దాన్ని మన దగ్గరికి ఆహ్వానించలేము. అందుకే హానిమన్ గారు అన్‌ప్రిజుడీస్డ్ అనే దాని పట్ల అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే సబ్జెక్ట్ అయినా, పేషెంట్‌నైనా, ఇంకోటైనా మనం ఆహ్వానించాలి అంటే మన దగ్గర ఉన్నది ముందు మనం వదలగలగాలి. ఈ ఇంపార్టెంట్ పాయింట్ మనం మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనం కేస్ స్టడీ పరిపూర్ణంగా చేయలేం. కేస్ స్టడీ పరిపూర్ణంగా చేసుకున్నట్టయితే మనకి ఇందాక చెప్పినటువంటి కార్బన్ స్టేట్ ఏదైతే ఉందో, అది మనకి సెకండ్ సబ్ క్లాస్‌లో కనిపిస్తుంది. అందుకని మొదటి ఆర్డర్ అయినటువంటి ఆర్టికల్స్ వాళ్ళు అప్పుడే ఫస్ట్ సబ్ క్లాస్ నుంచి విడిపోయి, ఈ సెకండ్ సబ్ క్లాస్ అనేటువంటి ఐడియాలో ఉంటారు. అప్పుడే వచ్చున్నారు. లేతగా ఉన్నారు. ఫస్ట్ సబ్ క్లాస్ ఏంటంటే దేర్ ఈస్ నో రెస్పాన్స్ ఎట్ ఆల్. ఏ కంప్లీట్ విత్‌డ్రాల్. ఇందాక మనం చెప్పుకున్నాం. ఆ లిథియం అని ఏదైతే ఉందో, అంటే ఎవరిలోనైనా, ఎవరితోనైనా కంప్లీట్‌గా వాళ్ళ అండర్‌టేకింగ్‌లో బతికేయటం అనేటువంటిది వాళ్ళకి చాలా హాయినిస్తుంది. ఇంకో ప్రపంచం అయంతా మాకక్కర్లేదు. ఈ ప్రపంచం చాలు. సో, ఫస్ట్ సబ్ క్లాస్‌లో ఉన్న ప్లాంట్స్ అయినా, లేదా మొలాస్క్స్, బైవాల్వ్స్ యానిమల్ కింగ్డమ్‌లో వాళ్ళైనా, లేదా మినరల్ కింగ్డమ్ అయినటువంటి లిథియం అయినా, బెరిలియం అయినా, దే ఆర్ హ్యాపీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్. కానీ సెకండ్ సబ్ క్లాస్‌కి మనం చాలా నైదర్ హియర్ నార్ దేర్ అని చెప్పుకుంటాం. ఇదే దానర్థం.
వాడు ఈ వరల్డ్‌లోనూ ఉండలేడు, ఆ వరల్డ్‌లోనూ ఉండలేడు. సెపరేషన్ తప్పదు అని తెలుసు. ఇంకో ప్రపంచం ఉందని తెలుసు. సో, ఏ ప్రపంచం అయితే మనకి ఫీడింగ్ ఇస్తోందో దాన్ని వదలాలి. బయట ప్రపంచం ఏదో తెలుసుకోవాలి. కానీ ఆ బయట ప్రపంచం మరి ఈ ప్రపంచం ఇచ్చే ఆ సెక్యూరిటీని ఇస్తుందా? తెలీదు. అది అన్‌నోన్ వరల్డ్. అలా అని పోనీ ఇక్కడే ఉంటాడా అంటే, ఆ బయటదేదో తెలుసుకోవాలని ఉంటుంది. పోనీ బయటది తెలుసుకుందాం అంటే, అది సెక్యూరిటీ ఇస్తుందో లేదో తెలీదు. ఈ కన్‌ఫ్యూజనే కార్బన్‌లో చాలా ఇంపార్టెంట్. ఆ కన్‌ఫ్యూజన్ వల్ల వచ్చే ఫిజికల్ సింప్టమ్స్ మనం కార్బోవేజ్‌లోను, గ్రాఫైటిస్ మెంటల్ సింప్టమ్ ఇండెసిసివ్‌నెస్ ఎగ్జాంపుల్. ఎక్కడి నుంచి వచ్చింది ఇండెసిసివ్‌నెస్? ఆ కార్బన్ స్టేట్ నుంచి వచ్చింది. ఎందుకు? అటు తేల్చుకోలేదు, ఇటు తేల్చుకోలేదు. కార్బోవేజ్ డిజైర్స్ కాన్స్టెంట్ ఫ్యానింగ్. లోపలంతా వేడిగా ఉంటుంది. బయటకు చూస్తే చల్లగా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సింప్టము? ఈ కార్బన్ తాలూకు స్టేట్ నుంచి వచ్చింది. ఎందుకంటే అటు ఉండలేం, ఇటు ఉండలేం. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయమా తీసుకోలేం. దాంతో నాకు ఏమైపోతుందో అనే భయం. దాంతో అనుభూతి పరంగా బాడీ చల్లబడిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ ఉండవు. డ్రైన్ అయిపోతారు. నీరస పడిపోతారు. ఇవన్నీ వస్తాయి. వీటి తాలూకు ఫిజికల్ సింప్టమ్సే మనం మొడాలిటీస్‌గా కార్బోవేజ్‌లోను, కార్బో యానిమాలిస్‌లోను, కార్బోనియం సల్ఫ్‌లోను, గ్రాఫైటిస్‌లోను, క్రియోసోటంలోను, అడామస్‌లోను, కార్బాలిక్ యాసిడ్‌లోను మనం చదువుకుంటూ వస్తున్నాం. అలాగే కొన్ని కార్బన్ ఉన్నటువంటి రెమెడీస్‌లో కూడా కాల్కేరియా కార్బు, బెరైటా కార్బు, స్ట్రాన్షియం కార్బు, క్యాలీ కార్బు, నాట్రమ్ కార్బు ఇలా కార్బన్ ఉన్న డిఫరెంట్ రెమెడీస్‌లో కొంతవరకు ఈ పిక్చర్ క్యారీ అవుతూ ఉంటుంది. సరిగ్గా ఇలాగే ఉంటారు హెమామిలిడియే ప్లాంట్ వాళ్ళు కూడా. ఈ ఎక్స్‌పీరియన్స్ ఈ సెకండ్ సబ్ క్లాస్ మొత్తం మూడిటికి ఉంటుంది. యానిమల్ కింగ్డమ్‌లో అయితే ఫిషెస్‌కి, గ్యాస్ట్రోపోడ్స్‌కి. ప్లాంట్ కింగ్డమ్‌లో అయితే హెమామిలిడియే. మినరల్ కింగ్డమ్‌లో కార్బన్‌కి. అయితే ప్లాంట్ కింగ్డమ్‌లో మళ్ళీ మనకి 5 ఆర్డర్‌లొచ్చాయి. ఎలా ఈ 5 ఆర్డర్‌లు డిఫరెన్షియేట్ అవుతాయి? అందరికీ కామన్‌గా ఇది ఉంటుంది కదా! ఇందాకనే చెప్పుకున్నాం. ప్లాంట్ కింగ్డమ్‌లో సెన్సేషన్, రియాక్షన్ అనే 2 చాలా ప్రెడామినెంట్‌గా కనపడతాయి. ఒక బై డైమెన్షనల్ వే ఎప్పుడూ క్యారీ అవుతూ ఉంటుంది ప్లాంట్ కింగ్డమ్‌లో. వాళ్ళ టాక్‌లో కూడా. ఉదాహరణకి మాల్వేల్స్ ప్లాంట్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి. వాళ్ళెప్పుడూ కూడా అటాచ్‌మెంటు, డిటాచ్‌మెంటు దీని గురించే మాట్లాడుతుంటారు. రిలేషను, రిలేషన్ కోల్పోవటం. సగం సేపు వాళ్ళ మాటలు ఇలా ఉంటాయి. సగం సేపు మాటలు ఇలా ఉంటాయి. లేదు ఎనాకార్డియేసియే ప్లాంట్స్ తీసుకున్నారనుకోండి పోనీ. మనకి బాగా అర్థం అవ్వడానికి. అందులో మనకు కనిపించే మొడాలిటీ రస్టాక్స్. రస్టాక్స్‌లో ఏంటి? స్టిఫ్‌నెస్సు, టైటు, కాటు విత్ ది అపోజిట్ మోషన్ ఎమిలరేషన్. అదే మనం రస్టాక్స్ మోకాళ్ళ నొప్పుల్లో చూస్తాం. పొద్దున్నే లేవగానే పట్టేసినట్టు ఉంటుందండి. గట్టిగా నొక్కేసినట్టు ఉంటుంది. కాళ్ళు బిగుసుకుపోతాయి. ఆడవు. కొంచెం లేచి అటు ఇటు తిరిగేసరికి ఓకే. ఎక్కడి నుంచొచ్చింది ఆ మొడాలిటీ? ఆ ప్లాంట్ ఎక్స్‌పీరియన్స్‌లోంచొచ్చింది. సో, ఇన్ ఏ వే మనం మొడాలిటీస్ అని గాని, మెంటల్ సింప్టమ్స్ అని గాని చదువుకున్నవి ఏవైతే ఉన్నాయో, అవి ఆ ప్లాంట్‌లోంచి
తెగబడినటువంటి కషాయం. అంటే టీ వడగొడితే టీ పౌడర్ పైన వడగొట్టిన దాంట్లో ఉండిపోయి కిందకి వచ్చినటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అలా ఉంటుంది ఇది. మనం చూసే ఫిజికల్ సిమ్టమ్స్ అవి, మనం చూసే మొడాలిటీస్ అవి. ఆల్రెడీ అది ఆ ప్లాంట్ క్యారీ చేస్తోంది, అదే మనకి మొడాలిటీస్గా వ్యక్తమవుతోంది. కానీ ఈ మొడాలిటీస్ కొంచెం విషయంలో కొంచెం అటు ఇటుగా మనకి జరగచ్చు గాక, లేదా మెంటల్స్లో కొంచెం అటు ఇటుగా జరగచ్చు కాక, కానీ ఎక్స్పీరియన్స్లో మాత్రం ఒక పర్సన్ తాను అదే అయి ఉంటాడు. వాడు దాన్ని ఎంత చేసినా వాడు దాన్ని కాంపెన్సేట్ చేయలేడు. ఎందుకంటే కాంపెన్సేషన్ అనేది పైకి వ్యక్తమయ్యే ఒక క్వాలిటీ మాత్రమే. ఉదాహరణకి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, మైరికేల్స్లో దే ఆర్ వెరీ హార్టీ పీపుల్. దే కంపీట్ విత్ అదర్స్ ఇన్ ది ఆఫీస్ స్పేస్. చూడ్డానికి వీడు చాలా ఎక్కువ వర్క్ చేసేస్తున్నట్టు, చాలా తెలివితేటలుగా మిగతా వాళ్ళని అంతా ఏదో కించపరుస్తున్నట్టు, ఏదో యానిమల్ క్వాలిటీలా కొంచెం కనబడచ్చు గాక. కానీ వాడి కేస్ తీసుకోవడానికి మనం కూర్చుంటే వాడిలో ఆ ఆపోజిట్ స్టేట్ అయినటువంటి డల్నెస్, ఆ ఫ్లాసిడ్నెస్, దానివల్ల కలిగేటువంటి హెవీనెస్, దానివల్ల కలిగేటువంటి బ్యాగింగ్ డౌన్ సెన్సేషను, ఇవన్నీ మనకు కనబడతాయి. కానీ ఇందాక మనం ఏం చేసాం, వాడు పైకి పలానాలా కనబడుతున్నాడు, వాడు లోపల అవన్నీ నాకెందుకు, వాడు గర్వంగా కనపడ్డాడు, ప్లాటినా వేసేయి. అంటే మనం చూడాలనుకున్న క్వాలిటీ మాత్రమే వాడి దగ్గర చూస్తున్నాం. నాకు తెలిసినది మాత్రమే నేను చూస్తున్నాను, నాకు అర్థమైంది మాత్రమే నేను వెతుకుతున్నాను. సో కొంతమంది అడుగుతారు, ఏమిటండి బాబు ఈ ఇంత కష్టం సెన్సేషన్ మెథడ్ అసలు చేయలేకపోతే. సెన్సేషన్ మెథడ్ చేయి మానేయి, నిన్నెవరు సెన్సేషన్ మెథడ్ చేయమని బలవంతం చేయట్లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాపర్ గైడ్లైన్స్లో ముందు కేస్ తీసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అది. నువ్వు ఏ పద్ధతి అయినా ఫాలో అవ్వు, ఎందుకంటే సెన్సేషన్ మెథడ్ అనేది ఏది బయట నుంచి పైనుంచి ఏం ఊడిపడలేదు. హ్యానిమన్ చెప్పిన గైడ్లైన్స్లోనే వాళ్ళు కేసు తీసుకుంటున్నారు. ఎటొచ్చి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తిని ఎర్లీగా జడ్జి చేయటం వల్ల నువ్వే నష్టపోతావు. సో ఆ మిగతా డాట్స్ కనెక్ట్ అవ్వకపోవటం వల్ల మనకు ఆ పిక్చర్ క్లారిటీ రాదు. లెట్ us కనెక్ట్ దట్ డాట్స్. ఈ డాట్స్ కనెక్షనే మనకి హెమామిలిడియే సబ్ క్లాస్లో ఎలా జరుగుతోంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు కాంపెన్సేషన్ అనేటువంటిది. సో సెన్సేషన్ ఏమో హెవీనెస్, డ్రాగింగ్ డౌను, బ్యాగింగ్ డౌను, ప్రెషరు, లాక్డ్, ఇవన్నీ వస్తాయి. యాక్టివ్ రియాక్షను, ప్యాసివ్ రియాక్షను, కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ మైరికేల్స్లో షోయింగ్ హార్టీనెస్ ఆర్ షోయింగ్ కాంపిటేటివ్నెస్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్. కాంపెన్సేషన్ జుగ్లాండేల్స్లో showing that they are valued people, but they should be under a shell, because that gives them the
కవర్. కాంపెన్సేషన్ హెమామిలిడేల్స్లో టు షో దేర్ ఐడెంటిటీ దట్ దే ఆర్ వాల్యూడ్ పీపుల్. మనం చూసాం కేసులో బెంచ్ మార్క్ అని అతను చెప్పడం జరిగింది ఆ కేసులో. ఏం జరిగింది? మనం ప్రతి ఆర్డర్లో సెన్సేషన్ చూస్తున్నాం, యాక్టివ్ రియాక్షన్ చూస్తున్నాం, ప్యాసివ్ రియాక్షన్ చూస్తున్నాం, కాంపెన్సేషన్. ఇవన్నిటినీ కలగలుపుకొని ఒక మెటీరియా మెడికా తయారు చేసుకుంటున్నాం. ఆ మెటీరియా మెడికాను మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మన మెరికా సెరిఫెరాలో మీరు చూసారు. అందులో ఏమొచ్చాయి? డల్నెస్ వచ్చింది, డ్రౌజీనెస్ వచ్చింది, స్టూపర్ వచ్చింది, హెవీనెస్ వచ్చింది. సో ఇవన్నీ సెన్సేషన్స్గా వచ్చాయి విత్ యాక్టివ్ రియాక్షన్ టు షో ఆర్ టు బీ కాంపిటేటివ్, టు షో ద పవర్, ద డిజైర్ ఆఫ్ పవర్. ప్యాసివ్ రియాక్షన్లో ఏమొచ్చింది? ఏ కంప్లీట్ ప్రాస్ట్రేటెడ్ స్టేట్. కాంపెన్సేషన్ పార్ట్లో ఏమొచ్చింది? ట్రై టు షో దేర్ స్ట్రెంగ్త్ బై పుట్టింగ్ దెమ్ ఇన్ above others, by putting them above others. సో మిరికా సెరిఫెరా అనే ఒక డ్రగ్లో మనం ఒక చోట సెన్సేషన్ స్టడీ చేసుకుంటున్నాం, యాక్టివ్ రియాక్షన్ స్టడీ చేసుకుంటున్నాం, ప్యాసివ్ రియాక్షన్ స్టడీ చేసుకుంటున్నాం, కాంపెన్సేషన్ స్టడీ చేస్తాం. సో ఈ టోటల్ పిక్చర్ విల్ గివ్ అస్ ది ఐడియా ఆఫ్ ఏ రెమెడీ కాల్డ్ మిరికా సెరిఫెరా విత్ ద ఐడియా ఆఫ్ ద లివర్ ఎఫెక్షన్స్. ఫిజికల్గా లివర్ ఎఫెక్ట్ అయిపోతుంది. With the doctrine of signatures, these are the people which have variations in their life. ఎందుకు? శాండీ సాయిల్లో ఉంటే ఈ మిరికా సెరిఫెరా జస్ట్ ఒక ష్రబ్గా ఉంటుంది, ఒక పొద. అదే దీనికి బ్లాక్ సాయిల్ సప్లై చేస్తే ఇది ఒక ట్రీగా ఎదుగుతుంది. అండ్ the same way these Mirika people, when they are in the right environment, when they are in a coped up state అంటే వాళ్ళకి లైఫ్లో ఇంకా ఏ రకమైనటువంటి అబ్స్ట్రక్షన్స్ రాలేదు. ద పాత్ ఈజ్ వెరీ మచ్ అంటే ఫ్యాక్చువల్ లెవెల్లో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాలేదు. సో రానంత కాలం ఒక రెమెడీ తన తాలూకు కోప్డ్ స్టేట్లో ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఆరం. వెన్ ఆరం ఈజ్ ఇన్ కోప్డ్ స్టేట్, ద పర్సన్ విల్ బి ఇన్ సచ్ ఏ వే దట్ హీ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది లైఫ్. ప్రతిదీ చాలా సునిశ్చిత దృష్టితో చూడగలుగుతాడు ఆరం. కోప్డప్ స్టేట్లో ఉన్నప్పుడు చాలా పవర్ ఉంటుంది. దేనికది డిఫరెన్షియేట్ చేసుకోగలడు, మల్టీ టాస్కింగ్ చేయగలడు, ఒకేసారి 4-5 పనులు చేయగలడు. ఒక చోట లీడర్గా ఉంటాడు, ఒక చోట ఫాదర్గా ఉంటాడు, ఒక చోట ఇంకో కార్యక్రమాలు ఏవో నడిపిస్తూ ఉంటాడు, ఇంకో చోట ఇంకొకటి ఏదో చేస్తూ ఉంటాడు. ఇన్ని పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎందుకు చేస్తున్నావయ్యా అంటే ఇది నా డ్యూటీ, నా రెస్పాన్సిబిలిటీ అని చెప్తాడు.
the best example. But when things are not in his way, RM comes into the failure state. ఈ పెర్సన్ తన తాలూకు ఫెయిల్యూర్ స్టేట్లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు మనం చదువుకున్న మెటీరియా మెడికాలో ఉన్న ఆరం పిక్చర్ అంతా కనబడుతుంది. ఐఎమ్ నాట్ ఫిట్ టు దిస్ వరల్డ్. నేను ఒక వేస్ట్. అండ్ దిస్ థింగ్, దిస్ లాస్ ఆఫ్ పవర్ ఇన్ ఆరం విల్ మేక్ హిమ్ టు కమిట్ సూసైడ్. సూసైడ్ చేసుకోవడానికి కూడా ధైర్యం కావాలండి, అంత ఈజీ కాదు అది. వై ఆరం పీపుల్ కమిట్ సూసైడ్ ఈస్ బికాస్ దే ఆర్ ద పీపుల్ ఆఫ్ హై నేచర్. ఎక్స్ట్రీమ్ బ్రేవరీ ఉంటుంది వాళ్ళకి. ఇది కోప్డ్ అప్ స్టేట్లో అద్భుతంగా పనిచేస్తుంది. అది వన్స్ ఫెయిల్ అయిపోతే వాళ్ళు సూసైడ్ కమిట్ చేయడానికి ఏమీ సంకోచించరు. సో ఎందుకు ఇచ్చానంటే టు అండర్స్టాండ్ ద కోప్డ్ అప్ అండ్ ద ఫెయిల్యూర్ స్టేట్స్. సో మిరికాలో కూడా ఏమవుతుందంటే కోప్డ్ అప్ స్టేట్లో ఉన్నప్పుడు ఆల్ దీస్ థింగ్స్, the idea of competitiveness, the idea to show the value, the idea of haughtiness, etc. will come into picture and these people will blossom. And once this state fails, the experience will be in such a way that they become dull, lethargic, drowsy, stupor, heavy, pressure, locked. All these sensations will come into picture if it is in the failure state. ఇలా మనం ఏం చేయాలంటే ఇందులో ఉన్న ప్రతి మందుని స్టడీ చేసుకోవాలి. మిరికా సెరిఫెరా మనం స్టడీ చేసుకున్నాం. తర్వాత కొంచెం పైకి వెళ్తే జోగ్లాండేల్స్, జోగ్లెన్స్ సెనెరియా, ఇంకొంచెం పైకి వెళ్తే హెమామెలిస్, హెమామెలిస్ వర్జినికా, ఇంకొంచెం పైకి వెళ్తే ఫైకస్ ఇండికా, ఉల్మస్ క్యాంపెస్ట్రిస్, ఇంకొంచెం పైకి వెళ్తే ఆర్టికా యూరెన్స్, ఇంకొంచెం పైకి వెళ్తే కెనాబిస్ ఇండికా. ఇలా మనం స్టడీ చేసుకుంటే ఒకే రెమెడీలో ఉన్న డిఫరెంట్ పిక్చర్స్ మనకి కనబడతాయి. సెన్సేషను అండ్ ఫంక్షనల్ పార్ట్ ఎగ్జిబిట్ అవుతాయి. మనం ఏం చేస్తున్నామంటే మనం కాముగా ఇలా చక్కగా లెసన్కి వచ్చేసి అయిపోయాక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వస్తున్నాం. దాని మీద మనం ఏమీ దృష్టి పెట్టట్లేదు ఈ వారంలో. విత్ గుడ్ రిగార్డ్స్ విత్ ఆల్ ఆఫ్ యూ, మీరు మంచివాళ్లే, కానీ విషయం ఇంతే, విషయానికి మంచి చెడు ఉండవు. ఈ వారం రోజుల్లో నేర్చుకున్న దానికి మనం అసలు ఏదైనా వర్కౌట్ చేస్తున్నావా? చేయటం లేదు, నాకు అర్థం కావట్లేదు అంటున్నాం. ఎందుకంటే అసలు మనం ప్రయత్నమే చేయలేదు కదా. ప్రయత్నమే చేయకుండా అర్థం ఎలా అవుతుంది? ఆల్రెడీ మనకు ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఉంది, అదే ఓ పెద్ద గుదిబండ. దాన్ని దాటడమే సరిగ్గా చేతనవట్లేదు. పోనీ ఏదో నేర్చుకుని కాస్త మంచి చేద్దాం అనుకుంటే నేర్చుకున్న దానికి ప్రయత్నం ఏది? టైం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అది, టైం లేదు. ఓ పక్క నుంచి ప్రాక్టీస్ చూసుకోవాలి, ఓ పక్క నుంచి కుటుంబాన్ని చూడాలి, ఓ పక్క నుంచి వీడు ఏమైనా అంటాడేమో అని భయం. సో ద ఐడియా హియర్ ఈస్, because we are not training ourselves enough to understand that part. ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, హోమియోపతికి మాత్రం అంటే దీన్నే లక్ష్యంగా మనం తీసుకుని జీవించే వ్యక్తుల సంగతి చెప్తున్నాను.
You have to put your homeopathy above all. ఇంకో మార్గం లేదు దీనికి. మనం ఒక డివైన్ సైన్స్‌లోకి వస్తే దీని నుంచి మనకి ఎన్నో మంచి విషయాలు, మన ద్వారా మంచి కార్యాలు జరగాలని అనుకుంటే వి షుడ్ ట్రైన్ అవర్ సెల్వ్స్. మనమే మనకి మోటివేషన్, మనమే మనకి ఇన్స్పిరేషన్. సో ఒక్కొక్క రెమెడీని మనం తీసుకుని ఇందులో ఏది డిఫరెంట్ పెర్స్పెక్టివ్స్ కలిగి ఉన్నాయి. వారంలో అట్లీస్ట్ సిట్ ఫర్ an half an hour ఒక రెమెడీ తీసుకుని చదివితే యూ కెన్ అండర్స్టాండ్ ద ఐడియా బ్యాక్గ్రౌండ్. అర్టికా యూరెన్స్లో ఎందుకు మిల్క్ ఇష్యూస్ అంత ప్రిడామినెంట్గా వచ్చాయి? వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ సపరేషన్ థీమ్ ఇన్ అర్టికా యూరెన్స్? ద ఐడియా ఆఫ్ అర్టికేసియే, న్యూ వరల్డ్, న్యూ ఎన్విరాన్మెంట్. Pregnancy is a complete new thing. Delivery inka complete new thing, which creates a big, bitter experience in Arctica people, which affect their milk glands, the mammary glands. So lot of, and ikkadene kada మీరు చూసినట్టయితే ఈ mammary glands మీద పనిచేసే చాలా రెమెడీస్ ది ఐడియా ఆఫ్ సపరేషన్ ని కలిగి ఉంటాయి. క్యాల్కేరియా కార్బ్ కానీ, పెలడోనా కానీ, కార్బో ఎనిమాలిస్ కానీ, లాక్ కెనైనమ్ కానీ, ఆల్ దీస్ రెమెడీస్ at some part in their materia medica has this idea of separation. Of course they differ in the degree and the idea, the length, breadth, width, etc. about the separation. ఒక్కొక్కడికి ఒక్కొక్క టైప్ ఆఫ్ అండ్ సార్ట్ ఆఫ్ సపరేషన్ ఉంటుంది. లాక్ కెనైన్ లో ప్లే ఈజ్ ది ఐడియా ఇన్ ది సపరేషన్. సో దా థీమ్ మారచ్చు, బట్ ద ఐడియా మారదు. సో అర్టికా యూరెన్స్ లో ఆ పాయింట్ ఎగ్జిబిట్ అవ్వడానికి అది కారణం. ఇలా ప్రతి ఆర్డర్లోనూ ఆ సిమ్టమ్స్ కానీ, ఆ ఎఫినిటీ డెవలప్ అవ్వడానికి కానీ, కెనాబిస్ సెటైవాలో యూరినరీ ట్రాక్ట్ ఇష్యూస్, కెనాబిస్ ఇండికాలో నర్వస్ సిస్టమ్ డిజార్డర్స్ ఫిజికల్గా, హెమామిలిస్లో వీనస్ ఎఫెక్షన్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి? బౌండరీస్ మనం చెప్పుకున్నాం. నో బౌండరీస్, just begin to form boundaries. Everything affects them. Most of the hemamyllis cases has this hemorrhoidal trouble in the pregnancy or after delivery. ఇలా మనం ప్రతి దాంట్లోనూ చదువుకోవచ్చు, మనం దాని మీద దృష్టి పెడితే. కానీ బెస్ట్ ఆన్సర్ మనం ఇవ్వగలిగేది ఏంటి? అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు మనం దాని మీద దృష్టే పెట్టడం లేదు కదా. వారంలో ఒక అరగంట కూడా మనం నేర్చుకునే దానికి మనం పెట్టలేకపోతున్నాము అంటే మనకు అర్థం ఎలా అవుతుంది? మరి ప్రయత్నం చేయకపోతే అర్థం ఎలా అవుతుంది? ప్రయత్నం చేయాలి కదా. అంటే ఇదే ఎందుకు ప్రయత్నం చేయాలంటే మిగతావన్నీ ప్రయత్నం చేయొచ్చు కదా. ఇది ఎందుకు ఇదే ప్రయత్నం చెయ్యమని కూడా నేను చెప్పటం లేదు. మీరు ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. అగైన్ ది ఐడియా హియర్ ఈజ్ ఏ ప్రాపర్ వే టు అండర్స్టాండ్ ద హ్యూమన్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మొట్టమొదట అసలు ఈ మార్గానికి అట్రాక్ట్ అయిన కారణమే ఆ మాట.
నువ్వు మందు ఇవ్వకపో తర్వాత విషయం. ఫస్ట్ ఫార్ములా, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి ఫార్ములాస్లో? ఇంటెంట్, టు అండర్స్టాండ్ ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఇది ఇంటెంట్. పర్పస్, ఇంటెంట్ను అనుసరించి ఉండాలి. సో ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి తగ్గ ప్రశ్న నువ్వు వేయగలగాలి. అది నీ పర్పస్ కావాలి. అంతేగాని ఇంటెంట్ టు గివ్ ద రెమెడీ అని అనలేదు వాళ్ళు అసలు. సో వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. మనకెందుకు క్లారిటీ రావట్లేదు అంటే మనం దాని మీద ప్రయత్నం పెట్టటం లేదు. పెళ్ళైన వాళ్ళకేమో మిగతా డ్యూటీస్ ఎక్కువైపోతున్నాయి. పిల్లలున్న వాళ్ళకేమో నాలాంటి వాళ్ళకి ఆ డ్యూటీస్ ఎక్కువైపోయి ఇలా మాలలు అవి వేసుకుని తిరుగుతున్నాను. పెద్దవాళ్ళకేమో ఓపిక ఉండదు. కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళకేమో వాళ్ళకి కాలేజీలో వర్క్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి రావడమే ఎక్కువ అండి అంటారు వాళ్ళు. చదువుకుంటున్న వాళ్ళకేమో మాకు కాలేజీలో ఒకలా చెప్తున్నారు, ఇవన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటున్నాయి అంటారు వాళ్ళు. ఇలా ప్రతి వాళ్ళకి వాళ్ళ ఎక్స్‌క్యూజెస్ వాళ్ళకున్నాయి. అల్టిమేట్‌గా ఏంటంటే మనకి వర్క్ నాట్ డన్. సో అండర్‌స్టాండింగ్ ఎబిలిటీస్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. వన్స్ మనకి సబ్ క్లాస్ పరంగా అర్థమైతే ఏ కేస్ అయినా కూడా మనం చాలా వరకు మన ద్వారా ఆ కేస్‌కి న్యాయం జరగడానికి అవకాశాలు పెరుగుతాయి ఇంకా. ఎందుకంటే ఇందాకనే చెప్పుకున్నాం. ఈ సెకండ్ సబ్ క్లాస్‌లో విచిత్రంగా సైకోటిక్ నేచర్ ఉంటుంది. అంటే ఇన్‌సైడ్ దట్ వీక్‌నెస్ అండ్ ఫ్రాజిలిటీ ఉంటూనే ఔట్‌సైడ్ మాత్రం ఒక ఫోకస్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటుంది. ఐదర్ యాక్టివ్ రియాక్షన్ రూపంలో కానీ, కాంపెన్సేషన్ రూపంలో కానీ. ఉదాహరణకి మిరికా సెరిఫెరా పీపుల్ ఇన్‌సైడ్ అంత బలమైన వ్యక్తులేం కాదు. కానీ ఔట్‌సైడ్‌కొచ్చేసరికి వాళ్ళేం జేస్తున్నారు? దే షో హార్టీనెస్. చాలా పొగరుబోతుల్లాగా, అహంకారుల్లాగా కనపడతారు. అండ్ దే షో కాంపిటీషన్ విత్ అదర్ పీపుల్ అండ్ వాంట్ టు బి సుపీరియర్ ఆర్ వాంట్ టు బి అబోవ్ అదర్స్. విచ్ ఈస్ ఎ న్యూ వరల్డ్ ఫర్ దెమ్. నిజానికి అది న్యూ వరల్డ్. వాళ్ళకి తెలియని వరల్డ్. వాళ్ళు అంత కాంపిటీటివ్‌గా ఉంటారు, చక్కగా వర్క్ చేస్తారు అని చెప్పలేం. దే షో దట్ దే వాంట్ టు బి సుపీరియర్. దట్ ఈస్ అనదర్ వరల్డ్ ఫర్ దెమ్. అండ్ ఇఫ్ దట్ వాస్ నాట్ వర్క్డ్ ఔట్, వాళ్ళ వీక్‌నెస్ ఎక్స్‌పోజ్ అయ్యే టైమ్ వచ్చింది. Then the failure state comes into picture and they become dull, lethargic, stupor, drowsy, heavy, pressure, locked, etc. Because it is not their true nature. The Juglandales, the Jugland scenario, if you study, the friction starts here. They want to be in a secured comfort zone. నేను కొంచెం చేయగలను, నేను కొన్ని ఎఫర్ట్స్ పెట్టగలను, నేను నా ఐడెంటిటీని తెలుసుకున్నాను, నేను వాల్యూ, అండ్ ఆల్ ద ఫ్రిక్షన్ స్టార్ట్స్ వెన్ దెర్ ఈజ్ సచ్ థింగ్ హియర్. ఒకసారి అది జరగలేదు, అవలేదు, వాల్యూకి రాలేదు, ఛాలెంజెస్ మీట్ అవ్వలేదు, అండ్ ద ఫ్రిక్షన్ స్టార్ట్స్ విచ్ లీడ్స్ ఇన్ టు ద జోగ్లెన్స్ ప్యాథాలజీ. సో
to understand and to get a proper knowledge about these things, you have to work out for at least half an hour to 1 hour in this whole week. వెడ్నెస్డే నుంచి మళ్ళీ వెడ్నెస్డేలో ఒక అరగంట గంట మనం నేర్చుకున్న దాన్ని చదువుకోగలగాలి. లేదు ఇందాక నేను చెప్పినట్టు ఒక రెమెడీ తీసుకుని ఈ రెమెడీలో ఉన్నటువంటి పార్ట్స్ మిరికా గురించి మనం చదువుకున్నాం, అలాగే జొగ్లెన్స్ సెనరియా గురించి, అలాగే అర్టికా యూరెన్స్ గురించి. ఇందులో ఏ విధంగా ఈ సబ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఇందులో కనబడుతున్నాయి, ఆ సబ్ క్లాస్ క్వాలిటీస్ ఏం కనబడుతున్నాయి ఇక్కడ అనేవి సెర్చ్ చేసుకుంటూ చదివినట్టయితే ఒక పర్సన్ మనకి డిఫరెంట్ పెర్స్పెక్టివ్లో, ఇదేంటి ఇతను ఇక్కడేమో ప్రెజర్ అని మాట్లాడుతున్నాడు, బయటేమో చాలా హాటీగా ఉన్నాడు, ఇతను మిరికాలోకి వస్తున్నాడు, మిరికా బాక్స్లోకి వెళ్తున్నాడు, టిక్ దట్ బాక్స్. యూ కెన్ డూ దట్. But for that, there is a need, there is an urgent need that we should show strong strength, strong force to get the subject absorbed into us. Right? So, ఇవాళ కూడా మళ్ళీ కొంచెం బేసిక్ అండర్స్టాండింగే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే మనం 4 ఆర్డర్స్ చెప్పుకున్న చాలామంది నాకు ఇంకా కన్ఫ్యూజన్గానే ఉందంటున్నారు. సో వీలైనంత వరకు, నాకు చేతనైనంత వరకు, నాకు తెలిసినంత వరకు మళ్ళీ పూర్తిగా మీకు విశదీకరించాను. సో ఐ విల్ డూ దట్ అగైన్ అండ్ అగైన్. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ. బట్ ద ఐడియా ఈజ్, నేను ఎంతసేపు పుష్ చేస్తుంటేనో, నేను తోస్తుంటేనో మీరు వెళ్ళటం కాదు. యూ షుడ్ గో. మీరు స్టార్ట్ అవ్వాలి, మీ ఇంజన్ కిక్అప్ అవ్వాలి. సో స్టూడెంట్స్ అయినా, పెళ్ళైన వాళ్ళైనా, పెళ్లి కాని వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా వాళ్ళు అనుకుంటే వాళ్ళు చేయగలరు. సో అనుకోండి, ఇది మనకు అవసరం. అవసరం టైంని కల్పిస్తుంది. నాకు టైం లేదు అనుకునేవాళ్ళు దాన్ని అవసరంగా ఫీల్ అవ్వట్లేదు. సో టేక్ ఏ డెసిషన్. నేను ఇదేదో కోపంతోనో దాంతో చెప్పట్లేదు. మీరందరూ బాగుండాలన్నదే నా కోరిక. సో ఒకటి నేర్చుకునేటప్పుడు దాంట్లో మన ప్రయత్నం కూడా ఉండాలి. రైట్? సో we will go with the just a small introduction about the last order in this second subclass, Hemamelidae. So the last order is Fagales. Fagales లో మనకి 3 families, దానికి సంబంధించిన కొన్ని రెమెడీస్ ఉన్నాయి. The first family is Betulaceae. Betulaceae అనేటువంటి ఫ్యామిలీ. The second family is Corylacea. And the third family is the Fagaceae. త్రీ ఫ్యామిలీస్ మనకి ఇందులో కనబడుతున్నాయి. సో what is the main focus of this Fagales order? ఎటువైపు దీని ప్రయాణం ఉంటుంది మనం చూసాం. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం.
మనం జాగ్రత్తగా స్టడీ చేస్తే ఈ మొత్తం హెమామిలిడియే కార్బన్ స్టేట్ ఆఫ్ మినరల్ కింగ్డమ్తో చాలా దగ్గరగా పోలి ఉంటుంది. మెనీ సిమ్టమ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ పరంగా. అండ్ ఇందులో ఆర్డర్స్ చూస్తే చిత్రంగా ఫస్ట్ ఆర్డర్ ఏదైతే ఆర్టికల్స్ ఉందో అది ఆ సెకండ్ రో లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఈ సెకండ్ రోనే మోస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాయి. అందులో ఉన్న ఫ్యామిలీస్ మనం తీసుకున్న కెనాబినేసియే కానీ, అర్టికేసియే కానీ, మొరాసియే కానీ, ఉల్మేసియే కానీ చాలా వరకు ఈ సెకండ్ రోలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఆర్ సెకండ్ రో ఎక్స్పీరియన్స్ ఆర్ సెకండ్ రో థీమ్స్ని కలిగి ఉంటాయి ఇవి. మనం హెమామిలిడేల్స్ ఆర్డర్స్కి వస్తే ది ఐడెంటిటీ, కేర్, రిలేషన్షిప్స్ అని ఏదైతే మనం థర్డ్ రో ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ చెప్పుకుంటామో ఆ థర్డ్ రో క్వాలిటీస్ చాలా వరకు హెమామిలిడేల్స్ లో కనబడుతుంటాయి. మనం జుగ్లాండేల్స్ చూస్తున్నట్టయితే ఈ ఫోర్త్ రో క్వాలిటీస్, ద స్టెబిలిటీ, ద సెక్యూరిటీ, ది ఐడియా ఆఫ్ బీయింగ్ ఇన్ ఎ నట్ షెల్, all these qualities are seen in the juglandales. అదే మనం మైరికేల్స్కి వస్తే మోస్ట్లీ ద ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రో, సమ్వాట్ లిటిల్ బిట్ సిక్స్త్ రో, మోస్ట్లీ ఫిఫ్త్ రో, లిటిల్ బిట్ సిక్స్త్ రో, ది ఐడియా ఆఫ్ కాంపిటేటివ్నెస్, ది ఐడియా ఆఫ్ పెర్ఫార్మెన్స్, ది ఐడియా ఆఫ్ ఎగ్జిబిషనిజం, ది ఐడియా ఆఫ్ దట్ ఐ షుడ్ లుక్, ఇవి చాలా వరకు ఫిఫ్త్ రోతో సంబంధం కలిగి ఉంటాయి ఈ మైరికేల్స్ ఆర్డర్. ఈ సిక్స్త్ రో ఏదైతే తీసుకుంటామో మనం ఈ ఫ్యాగేల్స్, ఇది మోస్ట్లీ ఫిఫ్త్ ఆర్డర్ ఫ్యాబేల్స్ సిక్స్త్ రోతో తన సంబంధాలు కలిగి ఉంటాయి. అంటే ఈ కంపారిజన్ నాట్ విత్ దేర్ స్ట్రక్చర్ బట్ విత్ దేర్ ఐడియాస్ అండ్ థీమ్స్, the focus. So the main theme is responsibility. The Fagales people, the remedies in the Fagales order, బెట్యులేసియే కానీ, కొరిలేసియే కానీ, ఫ్యాగేసియే కానీ, ఆ ఫ్యామిలీస్ వచ్చే రెమెడీస్ చూస్తాం మనం. ఫ్యాగస్ సిల్వెస్టికా అంటాం. దే కీప్ సమ్ స్టాండర్డ్స్. వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళు. అండ్ వెన్ ద స్టాండర్డ్స్ ఆర్ నాట్ రీచ్డ్, when there is a turmoil to reach that standard, the pathology begins in the Fagales order. These are not children type as we see in Cannabinaceae. ప్రతిదానికి borders లేవు, ప్రతిదానికి చలించిపోతారు. Not so much. Of course, the general second subclass features కొంత ఉంటాయి. But at the same time, they are moving to the third order where there is limitlessness. The first subclass is complete withdrawal and no mechanism. The second subclass is that there is a little bit evolvement and there is this idea of that there is something outer and I should go and watch and come back. Whereas the third subclass idea is limitlessness and limitivity, captivity and no boundaries at all. The idea of birds, which we come in the third subclass. Complete limitlessness, complete flying, no boundaries at all, opposite of caged.
captivity, putting in jars, putting in jail, locked feeling. అది మనకి కనబడుతూ ఉంటుంది థర్డ్ లో. సో ఈ ఫ్యాగేల్స్ దాని కేసు వెళ్తోంది లాస్ట్ ఆర్డర్ ఇందులో. అందుకని ఈ జంక్షన్ లో ఉన్నవి కొంచెం ఆ వాసనలు దీనికి తగులుతూ ఉంటాయి. అది మనం ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఏవైతే జంక్షన్స్ లో ఉంటాయో అవి ఆ సబ్ క్లాస్ ఫీచర్స్ చాలా వరకు కలిగి లిటిల్ బిట్ ఆఫ్ నెక్స్ట్ సబ్ క్లాస్ తాలూకు వాసనలు కొంచెం దీనికి అంటుకుంటూ ఉంటాయి. సో దీస్ ఆర్ నాట్ ద పీపుల్ విత్ బౌండరీస్, but they are the people with more adulthood characters. Yeah, they are inside weak, they are inside fragile, but they show and they want to be responsible because of the evolution happening within the subclass. So the idea for the second subclass is that they are not at fully here, not at fully there. ఇది మర్చిపోకూడదు. సో పవర్, రెస్పాన్సిబిలిటీ ఇష్యూస్ ఒకవైపు ఉంటాయి, బట్ దట్ వరల్డ్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ ఫర్ దీస్ పీపుల్. ఎందుకంటే ఆ వరల్డ్ లో వాళ్ళు ఉండలేరు, ఆ వరల్డ్ లో వాళ్ళు స్థిరపడలేరు, వాళ్ళకంత కెపాసిటీ క్యాపబిలిటీ లేవు. బట్ ద ఐడియా ఉంది, పవర్ అనే ఐడియా ఉంది, రెస్పాన్సిబిలిటీ అనే ఐడియా ఉంది, డ్యూటీ అనే ఐడియా ఉంది, బట్ దానికి తగ్గ స్ట్రక్చర్ వీళ్ళ దగ్గర లేదు. సో బేసికల్ గా ఉండే ఆ ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్ వల్ల, దానికి తగ్గ విధి విధానాలు వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల, ఎప్పుడైతే డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ మొదలైన విషయాలు వాళ్ళల్లో కమ్ముకుంటూ ఉంటాయో, దే విల్ బ్రేకప్. ద ఫ్రెజిలిటీ వాజ్ లాస్ట్ అండ్ దే టర్న్ ఇన్ టు ప్యాథలాజికల్ స్టేట్స్. యూజువల్గా లివర్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. lot of themes about, lot of talk about responsibility, power, no capacity or no ability to meet that standards. ఎబిలిటీ లేదు, కెపాసిటీ లేదు, ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వలేరు, బట్ దట్ థీమ్ ఉంటుంది, విచ్ విల్ రిజల్ట్ ఇన్ ది ప్యాథాలజీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర బేసికల్ గా దే ఆర్ కంప్లీట్లీ నైదర్ హియర్ నార్ దేర్. ఆ వరల్డ్ లోనూ లేరు, ఈ వరల్డ్ లోనూ లేరు. ఎవరిదైనా పంచన బతికేద్దాము అని లేదు, అవుటర్ వరల్డ్ చూడాలి, అవుటర్ వరల్డ్ తాలూకు పవర్ ఏదైతే ఉందో అది కావాలి, అవుటర్ వరల్డ్ లో ఉన్న రెస్పాన్సిబుల్ ఇష్యూస్ కావాలి, అవుటర్ వరల్డ్ తాలూకు డ్యూటీస్ కాదు. సో దేర్ ఈస్ ఎ big rubric for these Fagales: ailments from excessive duty, overwork, overwrought. All the remedies in this Fagales order up to some extent has this idea that the ailments begin with over duty, over responsibility. They want to show power, they want to show responsible, that they are responsible people, but they lack that structure inside them. It is just this thought process to show the world, to explore in what way they are exploring world.
In what way cannabis explores the world? By taking some drug, because they lack structure inside them. In what way? What that was said in the schema, the window thing, to show the world or to move out of the world, to move into that zone. For Hemamilidales, it is by showing their image. For Juglandales, showing their image value along with some part of shell, under some shell, to show that they are valued, but they need some stability and security to show the world. For Juglandales, the showing world is by being haughty. For Fagales, showing world is in the manner of showing responsibility. But all these peoples has lack of these things. అవి వాళ్ళ దగ్గర లేవు. కానీ అవి చూపాలనుకుంటారు. Because in that manner they are showing the external world. They are moving into external world. The other world which is not there, సంథింగ్, ఇంకో ప్రపంచం ఉంది, ఆ వరల్డ్కి మనం చూపాలి. ఆ ప్రపంచానికి నేనేంటో చెప్పాలి. పోనీ ఆ ప్రపంచం ఏమైనా మనకి ఏదైనా ఒక స్టెబిలిటీని ఇస్తుందా? అవన్నీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ ప్రపంచం బాగా సఫకేట్ చేసేస్తోంది ఇప్పుడున్న స్థితి. సో బయట ప్రపంచం గురించి కొంత తెలుసుకోవాలి. ఏ మేనర్లో తెలుసుకుంటారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఏ ఆర్డర్లోకి వెళ్తారు అనేది మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు ఈ సెకండ్ సబ్ క్లాస్లో. రైట్? సో హియర్ we stop with the idea of Fagales. Hope నెక్స్ట్ సెషన్ అయినా మీరు కొంచెం చక్కగా చదువుకుని దాని గురించి కొంతైనా ఒక అరగంటో గంటో ఈ వారంలో వస్తారని భావిస్తున్నాను. చూద్దాం. ఓకే? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ today's session?